కాబట్టి ఒక ఎక్సర్సైజ్కి కొంచెం ఒక ఎక్సర్సైజ్ కొంచెం అలా గ్యాప్ ఇచ్చుకుంటూ మనం చేసుకోగలిగితే మనం ఏంటంటే ఎక్కువ చేయగలం అనమాట, ఎక్కువ చేయగలం. అదే కంటిన్యూషన్గా ఒకేసారి చేసినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు, అలవాటు లేకపోవడం వల్ల. అది అలవాటు ఉంటే చేయగలం. నెక్స్ట్ మనం ఇంకొంచెం హార్డ్గా అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం స్టాండింగ్లో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి చెప్తాను. రెడీ? డౌన్, స్ట్రైట్గా పడుకోండి. ఎస్, స్ట్రైట్గా పడుకొని స్ట్రైట్ లెగ్స్. నెక్స్ట్ అప్ చేసి డౌన్ చేయాలి. 1 2. ఎస్, అక్కడికి వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్లోర్లో చేస్తున్నాం, ఫ్లోర్ స్టమక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఎస్, స్టాప్. చూసారు కదా, ఇలా ఆఫ్ చేసినప్పుడు ఏంటంటే చాలామందికి అందదు, కానీ మనం గ్రాడ్యువల్గా చేసినప్పుడు చేయగలం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈయన సపోర్ట్ లేకుండా చేశారు, కానీ చాలామంది సపోర్ట్ లేకుండా చేయలేరు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం సపోర్ట్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా కూర్చోవడం కానీ, ఏదైనా పట్టుకోవడం కానీ, లేదా గోడ తన్ని పెట్టడం కానీ, ఇలాంటి వాటి చేసుకుంటే వాళ్ళు ఈజీగా చేయగలరు అనమాట. నెక్స్ట్ వన్, ఫోల్డ్ యువర్ లెగ్స్. ఎస్, సెకండ్ వన్ ఎలాగంటే బాగా ఇప్పుడు లెగ్స్ 2 ఫోల్డ్ చేసి చేస్తాం. రెడీ? 1 అప్ చేసి డౌన్. ఇక్కడ కూడా బ్రీతింగ్ పెడతాడు కంపల్సరీ. 2 ఎస్ 3. చూసారా, ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే చాలామంది గ్రిప్ చేయలేరు అనమాట. వాళ్ళు పైకి లేలేరు. ఎందుకోసం అంటే ఈయన ఓన్గా చేస్తున్నారు. చేయలేనప్పుడు ఏం చేయాలి? గో డౌన్, ఇలా కిందకి వెళ్ళండి, గోడకి పెట్టండి. గోడకి పెట్టి చూసారు కదా, ఇలా గోడకి ఇలా తన్ని పెట్టి కూడా చేయొచ్చు అనమాట. 1 2 3. ఎస్, చూసారు కదా, ఈ విధంగా ఏంటంటే గోడ తన్ని పెట్టి చేయొచ్చు. లేదు ఇలా లేనప్పుడు జస్ట్ బ్యాక్ జరగండి. ఇలా లేనప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఫోల్డ్ యువర్ లెగ్స్. ఎస్, ఎవరైనా సపోర్ట్తో ఇక్కడ పట్టుకొని 1 ఈ విధంగా అంటే వేరే వాళ్ళు సపోర్ట్ ఇచ్చి అనమాట. వేరే వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం స్టాప్. చూసారు కదా, ఈ విధంగా సపోర్ట్ ఇచ్చి అంటే మనం ఇక్కడ వాళ్ళ లెగ్స్ తొక్కపెట్టి వాళ్ళ ఇక్కడ నీస్ దగ్గర పట్టుకొని ఇలా చేసినప్పుడు వాళ్ళు కొంచెం గ్రిప్ దొరుకుతుంది అనమాట. గ్రిప్ దొరికినప్పుడు ఏంటంటే వాళ్ళు ఈజీగా చేయగలరు. కానీ గ్రిప్ లేకుండా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆయన ఫస్ట్ చేస్తారు కదా, గ్రిప్ లేకుండా ఆ విధంగా అయితే కష్టంగా ఉంటుంది. కానీ ఈ విధంగా అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రాడ్యువల్గా చేయరు. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు సైడ్కి. ఓకేనా? ఎస్, 1 2. ఇక్కడ కూడా బ్రీత్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. 1 ఎస్ 2 ఎస్ 1 2 ఎస్ గెట్ అప్. చూసారు కదా, ఇప్పుడు స్టమక్ ఎక్సర్సైజ్ 3 స్టైల్స్ చేయడం జరిగింది. ఈ విధంగా చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఓన్లీ స్టమక్ ఎక్సర్సైజ్ అనుకోండి ఎక్కువ చేయలేరు అనమాట, ఒకేసారి ఎక్కువ చేయలేరు. కాబట్టి ఒకటి స్టమక్ ఎక్సర్సైజ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, ఇంకోటి వేరే ఎక్సర్సైజ్ చేశారనుకోండి ఎక్కువ చేయగలరు అనమాట. ఇప్పుడు పుషప్స్ ఎలా చేయాలి? డౌన్ పుషప్స్ దానివల్ల బాడీ ఎంత ఫిట్ అవుతుంది, హ్యాండ్స్ ఫిట్ అవుతుంది, బాడీ ఎంత స్ట్రాంగ్ అవుతుంది. రెడీ? 1 2 3 4 5 6 7. ఎస్, చూసారు కదా, గెటప్. ఈ విధంగా పుషప్స్ అంటారు. మధ్యలో ఏంటంటే ఇలాంటి పుషప్స్, స్ట్రాంగ్ హార్ట్ ఎక్సర్సైజ్ ఇలాంటి వాటిని చేయగలిగితే వాళ్ళు ఇంకా బాగా తయారవుతారు అన్నమాట. ఇంకా వాళ్ళు బాడీలో వెయిట్ లాస్ అవుతుంది అన్నమాట. బాడీలో ఉన్న టోటల్ బాడీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ బాడీ వెయిట్ లాస్ అవడం అంటే మనం ఎగ్జాంపుల్ ఒక స్టమక్లో తగ్గడము, లేదు ఓన్లీ థైస్లో తగ్గడము, ఇలా కాదనమాట. అంటే వాళ్ళు ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కడుందో ఆ ప్లేస్ మొత్తం తగ్గాలి. దాంతోపాటు మన బాడీ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట, అంటే సమానంగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పర్ బాడీ ఒక విధంగా, డౌన్ బాడీ ఒక విధంగా ఉండకూడదు. మనం టోటల్ బాడీ ఒక విధంగా ఉండాలి. టోటల్ బాడీ మనం ఫిట్గా ఉండాలన్నమాట. కొందరు చూసినట్టయితే అప్పర్ బాడీ వరకు ఫిట్గా ఉంటారు, కింద అంతా లూజ్గా ఉంటారు, లేదు కింద అంతా ఫిట్గా ఉంటారు, పైన అంతా లూజ్గా ఉంటారు. ఆ విధంగా కాకుండా మనం ఈ ఎక్సర్సైజ్ న్యాచురల్గా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన టోటల్ బాడీ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది అన్నమాట, ఒకేలా ఉంటుంది. కానీ మన అప్పర్ ఒక విధంగా, హ్యాండ్స్ ఒక విధంగా, చెస్ట్ ఒక విధంగా, కింద లెగ్స్ ఒక విధంగా ఉండకూడదు అన్నమాట. మనం గ్రాడ్యువల్గా ఉంచుకోవడం మనం ప్రయత్నించాలన్నమాట. అందుకే మనం ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే టోటల్ బాడీ మీద పడుతుంది ప్రెజర్, టోటల్ బాడీ మీద ప్రతి టాప్ టు బాటమ్ వరకు ప్రెజర్ పడుతుంది. కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉంటాం. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ అనేది కూడా ఏంటంటే ఒక పద్ధతిగా జరుగుతుంది. వెయిట్ లాస్ అనేది బరువు అనేది అంటే మన ఎక్స్ట్రా ఉన్న ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ తగ్గడం, ఇంకో దగ్గర ఎక్కడ అవసరం అక్కడ పెంచుకోవడం జరుగుతుంది. రైట్? నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ నించోని చేయడం జరిగింది కదా. నెక్స్ట్ ఇప్పుడు అక్కడే అనమాట. రెడీ? లెగ్స్ లాంగ్ చేయండి. రెడీనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొంచెం ముందుకు డౌన్ చేసి రన్నింగ్ చేస్తారు అన్నమాట. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బాగా ఫిట్నెస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు స్టామినా వస్తుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ కరగడం ఆస్కారం. రెడీ? బెండ్ అయ్యి ఇంకా బెండ్ అవ్వండి, ఇంకా బెండ్ అయ్యి రన్నింగ్ చేయడం, బెండ్ అయ్యి రన్నింగ్ చేయడం. ఎస్, రన్నింగ్ చేయాలి. స్టాప్. చూసారు కదా,
అలా బెండ్ అయ్యి రన్నింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, బాగా ప్రెజర్ అవుతుంది. అంటే మామూలుగా న్యాచురల్గా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మామూలుగా నార్మల్గా పడుతుంది ప్రెజర్. కానీ బెండ్ చేసినప్పుడు ఎక్కువ ప్రెజర్ యూజ్ చేయాల్సింది, ఎక్కువ ప్రెజర్ పడుతుంది బాడీ మీద. దానివల్ల ఏంటంటే వాళ్ళు లెగ్స్ మీద, అలాగే స్టమక్ మీద, థైస్ మీద, టోటల్ బాడీ మీద ప్రెజర్ పడుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు వెయిట్ అనేది, ఎక్స్ట్రా వెయిట్ అనేది తగ్గిపోతుంది. కానీ ఒకేసారి ఇవి చేయలేరు కాబట్టి వాళ్ళు గ్రాడ్యువల్గా చేసుకొని వాళ్ళు చేసుకునే విధానంలో ఏంటంటే మెల్లగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి 1, 2 కాకుండా ఒక 10, 20 అలా పెంచుకుంటూ వెళ్ళి తర్వాత డే బై డే ఒక 2, 3 అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఒకసారి చేసినప్పుడు 10 చేసి, తర్వాత 12 చేసి, 14 చేసి, 16 చేసి అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? కానీ ఈ ఎక్సర్సైజ్ అన్ని చేస్తే మటుకు మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అన్ని చేసినప్పుడు మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ డౌన్, మళ్ళీ ఫ్లోర్కి వెళ్దాం. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో రెడీ. ఇప్పుడు బ్యాక్ జరగండి. ఇప్పుడు ఏం చేయాలంటే 2 లెగ్స్ అప్ చేసి 2 డౌన్ చేయాలి. ఎస్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, రిలాక్స్. ఇలా చేసేటప్పుడు మనం బ్రీత్ కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేయాలన్నమాట. 2 లెగ్స్ అప్ చేసి డౌన్ చేస్తాం. అగైన్ ఒకసారి చేయండి. అప్ చేసి డౌన్, అప్ చేసి డౌన్. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు 2 లెగ్స్ బెండ్ చేసి పుష్ చేస్తూ అలాగే బ్యాక్ వెళ్ళాలి. రెడీనా? చూసారా, ఈ ఎక్సర్సైజ్ చాలా ప్రెజర్ పడుతుంది అనమాట, బాడీ మీద బాగా ప్రెజర్ పడుతుంది. ఈ ఎక్సర్సైజ్ అంటే కొన్ని చేసినట్లయితే బాగా టోటల్ స్టమక్ మీద, బాడీ మీద బాగా ప్రెజర్ పడి వాళ్ళు త్వరగా వెయిట్ లాస్ అవుతారు. రెడీ? 1, ఎస్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్టాప్. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇలా ప్రెస్ చేస్తూ, అంటే టోటల్ బాడీ ఏంటంటే ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి ఇలా బ్యాక్ చేయడం, ప్రెస్ చేసి బ్యాక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఫుల్ ప్రెజర్ పడుతుంది బాడీ మీద. ఫుల్ ప్రెజర్ పడి ఈ ప్లేస్లో ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది ఏంటంటే కరిగిపోతుంది అనమాట. అక్కడ ఉన్న ఫ్యాట్ని మనం తరిగించేయచ్చు. అదేవిధంగా మనం ఏంటంటే అక్కడి నుంచి తీసేయచ్చు అనమాట. ఈజీగా ఏంటంటే అది చెమట రూపంలో కరిగి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు పవర్గా ఫిట్గా తయారవుతారు. రెడీ? గెట్ అప్. రెడీనా? నెక్స్ట్ ఇప్పుడు మనం చూసారు కదా, నెక్స్ట్ టర్న్ ద సైడ్. నెక్స్ట్ వచ్చి రెడీ, హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా ఉంచి రెడీ. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. ఈ విధంగా 1 అప్ అండ్ డౌన్ చేయండి. ఈ విధంగా చూసారు కదా, హ్యాండ్స్ రెండు పైకి రేస్ చేసి కిందకి వెళ్ళి డౌన్ చేసి మళ్ళీ వెళ్ళాలన్నమాట. సింపుల్గా చూసారు కదా ఇలా. ఎస్. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా అప్పుడు చూడండి. 1, చేతులు డౌన్ చేసి వెనక్కి హెడ్ని టచ్ చేయండి ఇలా. ఎస్. అప్. అగైన్ డౌన్. చూసారు కదా, ఈ విధంగా అనమాట. చూసారు కదా, ఆయనకి ఎక్కువ స్టమక్ లేదు కాబట్టి ఈజీగా అందిపోతుంది. ఆ విధంగా మనం ఇలా తగ్గించుకుంటే తర్వాత ఏంటంటే మీకు కూడా అలా అందుకోవడానికి ఆస్కారం అనమాట. ఈజీగా మీరు కూడా అది చేయగలరు అనమాట. అలా డౌన్ అయ్యి బాగా మీకు అలా హెడ్గా కింద టచ్ అయినట్టయితే మీకు స్టమక్ లేని అర్థం అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు ఏంటంటే ఎక్కువ స్టమక్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు అందిపోతుంది, ఇక్కడ వరకు అక్కడి నుంచి వంగదనమాట. ఎందుకని ఎక్కువ స్టమక్ ఉండడం, ఎక్కువ వాళ్ళు ఏంటంటే పొట్ట ఎక్కువ ఉండడం వల్ల వంగలేరు అనమాట. కానీ ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ విధంగా మీరు కూడా మారచ్చు అనమాట. మీరు కూడా ఏంటంటే ఆ విధంగా చేయగలరు అనమాట. అప్పుడే మీకు ఏంటంటే మీరు మీ బాడీలోని మీ పార్ట్స్ అని మీ ఆధీనంలో ఉంటాయి, మీరు చెప్పినట్టు ఉంటాయి అనమాట. లేదు అలా కాదన్నప్పుడు ఏంటంటే మీరు కొన్ని మటుకు చేయగలరు, కొన్ని చేయలేరు అనమాట. కొన్ని పనులు మీరు చేయలేరు, ఎందుకంటే మీ బాడీ అనేది మీ ఆధీనంలో ఉండదు అనమాట. కానీ మీరు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మీ బాడీని మీరు ఆధీనంలో తెచ్చుకోగలరు అనమాట. రెడీ? నెక్స్ట్ చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం స్కిప్పింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట. స్కిప్పింగ్ కూడా ఏంటంటే ఒక మీ దైనందిక జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి స్కిప్పింగ్ చేయడం. రెడీ? స్కిప్. ఎస్. ఈ విధంగా మీరు స్కిప్పింగ్ చేసినట్టుగా చేయొచ్చు. అదేవిధంగా రియల్ స్కిప్పింగ్తో కూడా చేయొచ్చు అనమాట. రియల్గా స్కిప్పింగ్తో కూడా చేయొచ్చు అనమాట. స్కిప్పింగ్ చేస్తూ ఎస్, అది కూడా మంచి ఎక్సర్సైజ్ చెప్పాలంటే. స్టాప్. చూసారు కదా, ఈ విధంగా స్కిప్పింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మన ప్లేస్లో అక్కడ అంటే ఇప్పుడు వరకు మనం చేసిన న్యాచురల్ ఎక్సర్సైజ్ అనమాట. అవును కదా. నెక్స్ట్ ఏంటంటే అంటే మనం ఎటువంటి వాటి మీద ఆధారపడి చేయలేదు. తర్వాత మనం దీంట్లో న్యాచురల్గానే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. రెడీనా? గుడ్. రెడీ? ఇక్కడ నుంచి వెళ్ళి బాగా జంప్ చేస్తూ హైట్ జంప్ చేయాలన్నమాట. నీస్ రెండు కూడా బ్యాక్ జంప్ చేయాలి, వెనక్కి జంప్ చేయాలి. రెడీ? 1, 2, 1, 2. ఒకసారి రైట్ సైడ్ చూసి ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడాలి హైట్. రెడీ? 1, 2, 1, 2, 1, 2,
1. ఎస్, చూసారు కదా, ఈ విధంగా జంప్ చేశాను అనమాట. అంటే పైకి ఎగిరి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకసారి చూసి తర్వాత లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడడం, ఇలా జంప్ చేశాను అనమాట. జంప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, బాడీ అంతా మనం పైకి ఎగిరిలో లెగిస్తాం అన్నమాట, లెగిచి మళ్ళీ నిలబడతాం అన్నమాట. చూసారు కదా. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే నెక్స్ట్ రెడీనా, ఇక్కడ నుంచి వెళ్ళి హ్యాండ్స్ ఇలా పెట్టండి. హ్యాండ్స్ ఇలా పెట్టి చూసారా, ఇది బాగా ప్రెజర్ పడుతుంది, బాడీ మీద బాగా ప్రెజర్ పడుతుంది. చూసారా, ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ప్రెజర్ పడుతుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు అక్కడ నుంచోనే చేయొచ్చు. రెడీ, 1 2 ఈ విధంగా అప్ డౌన్ చూసినప్పుడు లేదా ఈ మన స్టమక్లో ఫ్యాట్ అంతా కరిగిపోతుంది ఈజీగా, అక్కడ మొత్తం కరిగి బయటికి చెమట రూపం వచ్చేస్తుంది. మనం న్యాచురల్ ఎక్సర్సైజ్ ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుంది, ప్రెజర్ అనేది మన బాడీ మీద ఎక్కువ పడుతుంది, ఎక్కువ మీద ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ పడి అంటే మనం ఎటువంటి వాటి మీద చేయడం వల్ల ఏం జరుగుతుంది, టోటల్ బాడీ మీద ఇలా ప్రెస్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ ప్రెస్ చేసినప్పుడు ఈ ప్లేస్ అంతా పడుతుంది అనమాట. ప్లస్ మిగతా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లెగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా బెండ్ అవుతూ చేస్తున్నాం కాబట్టి టోటల్ బాడీ మీద పడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా లెగ్స్కి ఇప్పుడు వరకు మనం స్టమక్ చేయడం జరిగింది. ఇప్పుడు లెగ్స్కి ఎలా చేయాలి, లెగ్స్ కూడా ఏంటంటే రెడీ, ఎస్ రెడీ, 1 అక్కడే ఒక 15 సెకండ్స్ ఎస్ ఇలా కిందకి బెండ్ అయ్యి బ్యాలెన్స్ చేసి పెట్టి ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ ఉండి మళ్ళీ పైకి లేదు. రెడీ, డౌన్, హాఫ్ సిట్ అనమాట. అంటే మొత్తం కాకుండా కొంచెం హాఫ్ సిట్లో కూర్చుంటాం. రెడీ, ఈ విధంగా అంటే గ్రాడ్యువల్గా పెంచుకోవాలి, ఒకేసారి కాకుండా. డౌన్, డౌన్, ఎస్, ఈ విధంగా ఎక్సర్సైజ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం లెగ్స్తో పాటు చేయడం, లెగ్స్ని రేస్ చేయడం అన్నమాట, లెగ్స్ని పైకి ఎత్తడం అనమాట. ఈ లెగ్స్ని పైకి ఎత్తే ఎక్సర్సైజ్ ఏం జరుగుతాయంటే ఇది చేసినప్పుడు బాగా స్టమక్ మీద ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేత్తో ఇలా చేసామనుకోండి, ఎక్కువ బాడీకి ప్రెజర్ అనిపించదు. కానీ లెగ్ లేపాలంటే మనకు మన కింద నుంచి పై దాకా మనం ప్రెజర్ పడుతుంది అనమాట, బాడీ మీద బాగా ఫుల్ ప్రెజర్ పడుతుంది. కాబట్టి మన లెగ్స్తో పాటు ఇప్పుడు లెగ్స్ని లేపుతాం అనమాట. హైట్, రెడీ, రేసింగ్ కిక్, టర్న్ దిస్ సైడ్. రెడీనా, లెగ్స్ 1 2 వెయిట్. చూసారు కదా, ఇలా పైకి రేస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన టోటల్ స్టమక్లో నుంచి ప్లస్ లెగ్స్లో నుంచి ప్లస్ టోటల్ బాడీలో నుంచి మజిల్స్ అన్ని బాగా లేపాల్సి వస్తుంది, కష్టంగా ఉంటుంది అన్నమాట. ఈ కిక్ కానీ రోజుగాన ఇలాంటి మూమెంట్స్ లెగ్ రేస్ చేయడం ఇలాంటివి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు స్టమక్తో పాటు వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతాం. రెడీ, 1 2 3 4. చూసారు కదా, మనకంటే ఒకేసారి అంత హైట్ రాదు. ఫస్ట్ మెల్లగా అంటే కాలు వంచకుండా మీరు ఇలా మెల్లగా కొంచెం కొంచెం చేయండి, మెల్లగా ఇలా కొంచెం కొంచెం చేయండి, మెల్లగా కొంచెం కొంచెం చేయండి, మెల్లగా చేస్తూ అప్పుడు హైట్ లిఫ్ట్. అంటే గ్రాడ్యువల్గా కాకుండా ఫస్ట్ ఏంటంటే ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తాం. గ్రాడ్యువల్గా మనం 2 లెగ్స్ అనమాట. మనం రైట్ ఏం చేస్తాం, సేమ్ అదే విధంగా లెఫ్ట్ లెగ్. రెడీ, 1 2 ఎస్. అదేవిధంగా ఏంటంటే ఈ కిక్ ఏంటంటే మామూలుగా ఏంటంటే ఎక్కువ ప్రెజర్ పడుతుంది, బాడీ మీద ప్రెజర్ పడుతుంది. కాబట్టి ఈ కిక్ కూడా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా అలా రేస్ చేస్తూ చేశారనుకోండి, బాగా ఫుల్ ప్రెజర్ పడుతుంది లెగ్స్ మీద ప్రెజర్ పడి వాళ్ళు ఏంటంటే ఆ వెయిట్ లాస్ అవడానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని ఎక్సర్సైజ్, కొంచెం హార్డ్ ఎక్సర్సైజ్ అన్నమాట, అవి ఎలా చేయాలో చూద్దాం. అదేవిధంగా ఈ ఆరోగ్య మహాభాగ్యం యాక్ట్ 24 ఛానల్ వల్ల, ఈ ఛానల్ వల్ల మీరు కూడా ఇలాంటి కొన్ని మంచి విషయాలు తెలుసుకొని మీరు కూడా ఏంటంటే మీ ఆరోగ్యం పట్ల కొంచెం ధ్యాస పెడతారని అనుకుంటున్నాను. ఇంతటిది ఈ ప్రోగ్రాంకి సెలవు.